ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. మొన్ననే ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. దీంట్లో అయితే కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనము ప్రైజింగ్ గురించి తెలుసుకుందాము. ఏ వేరియంటు ఎంత కాస్ట్ ఉంది అనేసి. ఫస్ట్ అయితే మనము నాకు కొన్ని ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, అదైతే నాకు మంచిగా అనిపించలేదు. అది ఎలా ఉందో ఒకసారి తెలుసుకొని తర్వాత ప్రైస్కి వెళ్దాము. ఫస్ట్ అయితే మంచి పాయింట్స్ చూద్దాము, మంచి ఫీచర్స్. నాకు నచ్చింది ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్ పెట్టేశారు. అన్ని వేరియంట్స్లో మనకి ఇప్పుడు హిల్ హోల్డ్ అసిస్ట్ ఉందన్నమాట. ఇదైతే చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. మనం ఎప్పుడైనా ఇన్క్లైన్స్లో వెళ్ళేటప్పుడు హిల్ హోల్డ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది న్యూ డ్రైవర్స్కైనా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్కైనా కానీ ఇది చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇదైతే అన్ని కార్లలో అన్ని బ్రాండ్స్లో స్టాండర్డ్గా పెట్టాల్సిన ఒక ఫీచర్ అనమాట. ఇది కూడా చాలా మంచిది, ఇది స్టాండర్డ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా పెట్టేశారు ఇప్పుడు. అదైతే గవర్నమెంట్ కూడా చాలా రోజుల నుంచి చెప్తానే ఉంది 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేయండి అనేసి. వాళ్ళు కస్టమర్స్ కూడా కోరుకుంటున్నారులేండి. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా, ఎస్పెషలీ సైడ్ యాక్సిడెంట్ అయినప్పుడు తలనైతే కాపాడడానికి ఆ ఎయిర్ బ్యాగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో 4 వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. ముందు కూడా అన్నీ ఉన్నాయిలేండి. వేరే బ్రాండ్స్ చూడండి, కొన్ని బ్రాండ్స్ ఆ వేరియంట్స్ చూస్తే అసలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క కార్లో 50 వేరియంట్స్, 60 వేరియంట్స్, 70 వేరియంట్స్ ఉంటాయి. అది వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇల్లాజికల్ అది. 4 వేరియంట్స్ పెట్టారు, నిజంగానే చాలా మంచి విషయం ఇది. అప్రిషియేట్ చేయాలి వీరిని. వేరే బ్రాండ్స్ కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒక కార్లో 50 వేరియంట్స్ ఏంటి, 70 వేరియంట్స్ ఏంటి? దట్ ఈస్ టూ మచ్ యాక్చువల్లీ. ఏదో కారు డిమాండ్ ఉంది కదా అనేసి అన్ని వేరియంట్స్ పెట్టడం మంచిది కాదు అది. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సీట్స్కి అయితే వెంటిలేషన్ తీసుకొచ్చారనమాట. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్లో, అది కూడా మంచి ఫీచరు. ఇంకోటి ఏంటంటే రియర్లో కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. మన వెదర్కి వెంటిలేటెడ్ సీట్స్ అనేది చాలా అవసరం. వేరే గిమ్మిక్స్ అన్నీ పెట్టింటారు, ఫీచర్స్, యూజ్లెస్ ఫీచర్స్. దాని ప్లేస్లో రియర్ సీట్స్ కూడా ఇచ్చేసి ఉంటే వెంటిలేషన్ చాలా బాగుండేది. సో ఇంకోటి ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ వచ్చిందనమాట ఈ కొత్త బ్రెజాకి భారత్ ఎన్క్యాప్లో. అదొక మంచి విషయం. ఏ కార్కైనా, ఎస్పెషలీ సుజుకీకి అయితే వాళ్ళు ఎప్పుడూ నెంబర్ 1లోనే ఉన్నారులేండి సేల్లో చూస్తే. వాళ్ళ దగ్గర అన్నీ చాలా బాగున్నాయి, కొన్ని విషయాలు తప్ప. ఉదాహరణకి సేఫ్టీ ఒకటి, రైడ్ అండ్ హ్యాండ్లింగు, ఇంటీరియర్ క్వాలిటీ, వాటిని కూడా పనిచేస్తే అన్ని కార్లలో ఇంకా బాగుంటుంది. దీంట్లో అయితే ఇప్పుడు 5 స్టార్ సేఫ్టీ వచ్చింది, చాలా మంచి విషయం అది. ఇంకా నాకు నచ్చని పాయింట్స్ అంటే ఫీచర్స్ కొన్ని ఇచ్చిండాల్సింది అవి ఇవ్వలేదన్నమాట. అదేంటో కూడా తెలుసుకున్నాము. ఇది ఎలా మిస్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రియర్ వైపర్ అండ్ వాషర్ ఇది దేంట్లో ఇస్తున్నారంటే ఓన్లీ జెడ్ఎక్స్ఐ టర్బోలో ఇస్తున్నారు, అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఇస్తున్నారు అనమాట. బోత్ వేరియంట్స్ అంటే మీకు తెలుసు కదా, ఇందులో కొత్తగా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా తీసుకొచ్చారనమాట. కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇది కూడా జెడ్ఎక్స్ఐ 1.5 లీటర్లో ఇవ్వట్లేదు, 1 లీటర్ టర్బోలో జెడ్ఎక్స్ఐలో ఇస్తున్నారు, తర్వాత జెడ్ఎక్స్ఐ ప్లస్ బోత్ ఇంజన్స్లో ఇస్తున్నారు అనమాట. ఇది నాకు అర్థం కాదు, ఇదేంటి, ఇది లగ్జరీనా? ఇది చాలా అవసరం, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అన్నింట్లో ఇవ్వాల్సింది. వాళ్ళు ఎందుకు మిస్ చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే రియర్ డీఫాగర్ బేస్ వేరియంట్లో ఇవ్వలేదన్నమాట. ఇది సేఫ్టీ రిలేటెడ్ కదా, ఇదేమన్నా లగ్జరీనా? దీనికి కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్ అయ్యి చెప్పాలనా? ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఆలోచన శక్తి నాకైతే చాలాసార్లు డౌట్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు మిస్ చేశారు? బేస్ వేరియంట్లో ఇవ్వలేదు ఇది. సో ఇది కూడా దేంట్లో ఉందంటే ఓన్లీ ఇన్ జెడ్ఎక్స్ఐ టర్బో అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో మాత్రం ఉందన్నమాట. బేస్ వేరియంట్ మర్చిపోండి, సెకండ్ వేరియంట్లో కూడా ఇవ్వలేదు అనమాట. ఇదేం లగ్జరీ కాదే. సో దీన్ని ఏం చెప్పాలో మనకి. ఇంకోటి ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే టూ మచ్ అండి, యూజ్లెస్ ఫీచర్స్ అయితే అన్నింటిలో ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ అలాగే పట్టుకున్నాం. టచ్ స్క్రీన్ అంటారు, కనెక్టెడ్ టైల్ లైట్స్ అంటారు, సన్ రూఫ్ అంటారు. కొన్ని బ్రాండ్స్ అయితే స్టాండర్డ్ చేసేసాయి ఇవి. అవి అవసరమా మనకి? ఈ వైపర్ అండ్ వాషర్ ఇవ్వచ్చు కదా, ఇది ఇవ్వరు. డీఫాగర్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు.
దాన్ని ఏదో లగ్జరీ లాగా ట్రీట్ చేస్తారు, విచ్ ఈజ్ నాట్ గుడ్. మనకు కూడా కాస్త అవేర్నెస్ పెరిగి వాళ్ళని కూడా డిమాండ్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యి మారతారనమాట. మనం కూడా ఫీచర్స్ వెనకే పరిగెడతా ఉంటే వాళ్ళు కూడా మారరు అనమాట. ఇంకొకటి ఏంటంటే, దిస్ ఇస్ పెథటిక్ యాక్చువల్గా చెప్పాలంటే. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ బేస్ వేరియంట్లో లేదన్నమాట. ఇది ఏం చెప్పాలో మనకి, ఇది లగ్జరీనా ఇది? దీనికి కూడా మనకు హయ్యర్ వేరియంట్స్కి వెళ్ళాలా? ఆ మైండ్ సెట్ చూడండి, మైండ్ సెట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్స్, ఆ కంపెనీ వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? చాలామందికి యూస్ఫుల్ కదా, అది చాలా అవసరం. దీని ఎందుకు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, బ్లైండ్ స్పాట్ వార్నింగు, అలాగే సేఫ్ ఎగ్జిట్ వార్నింగు, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్టు, అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, అలాగే టీపీఎంఎస్, ఇవన్నీ దేంట్లో ఉన్నాయంటే జెడ్ఎక్స్ఐ టర్బోలో ఉన్నాయి, అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్ 2 ఇంజన్స్ ఆప్షన్స్లోనూ ఉన్నాయన్నమాట. ఇది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మంచివే, సేఫ్టీ రిలేటెడ్, చాలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి అది జెడ్ఎక్స్ఐ ప్లస్ 1.5 ప్లస్ 1 లీటర్ టర్బోలో ఇచ్చారు, తర్వాత జెడ్ఎక్స్ఐ టర్బోలో ఇచ్చారనమాట. సో ఇదొకటి. తర్వాత ఏంటంటే, క్రూజ్ కంట్రోల్ ఓన్లీ ఇన్ జెడ్ఎక్స్ఐ టర్బో అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇది కూడా చాలామంది కావాలనుకుంటూ ఉంటారు, క్రూజ్ కంట్రోల్. దీన్ని కూడా తీసుకెళ్ళి టాప్ వేరియంట్లో మాత్రం పెట్టారనమాట. ఇదేమి లగ్జరీ కాదు కదా క్రూజ్ కంట్రోల్ అనేది. చాలామంది కావాలనుకుంటారు, దీన్ని ఎందుకు ఇవ్వట్లేదో మనకు అర్థం కావడం లేదు. ఇంకోటి ఏంటంటే, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది కదా, ఇది కూడా టాప్ మోడల్కి మాత్రం ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ నాట్ లగ్జరీ కదా. ఇప్పుడు మనం హైవేలో వెళ్ళేటప్పుడు మనకు ఆర్మ్ రెస్ట్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అది ఎందుకు తీసుకురాలేదో మనకు అర్థం కావట్లేదు. ఇదండి. సో చూద్దాం, ఇంకా ఈ మ్యానుఫ్యాక్చర్స్ మారడానికి ఎన్ని రోజులు పడుతుందో, మన వాళ్ళకు కూడా అవేర్నెస్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. మనం కూడా ఫీచర్స్ వెనక పరిగెత్తడం ఆపేసి ఇంపార్టెంట్వి కావాలి అని డిమాండ్ చేయాలి, అప్పుడే వీళ్ళు కూడా మారతారనమాట. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, వీళ్ళు కూడా సేఫ్టీ పైన పనిచేయాల్సి వస్తుంది. అది 2 సైడ్ నుంచి ప్రెషర్ ఉంది వీళ్ళకి. కస్టమర్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంది, అలాగే వేరే బ్రాండ్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంది. జనాలకు కూడా అవేర్నెస్ పెరిగింది రిలేటెడ్ టు సేఫ్టీ, కానీ మిగిలిన విషయాలకి ఇంకా అవేర్నెస్ పెరగలేదు, ఇంకాస్త టైం పడుతుంది అనమాట. సో జనాలు మారాలి, ఆ కంపెనీలు కూడా మారాలి, అప్పుడే కార్లు అనేది మంచి కార్లు వస్తాయి మనకి. ఇప్పుడైతే ప్రైజింగ్కి వెళ్ళిపోదాము. దీంట్లో మీకు తెలుసు కదా, కొత్తగా ఈ ఫేస్ లిఫ్ట్లో 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తీసుకొచ్చారనమాట. ఇది ఆల్రెడీ ఉన్న ఇంజనే, ఫ్రాంక్స్లో ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా బాగా ట్యూన్ చేశారు, దానికి ఇంకా పవర్ టార్క్ పెంచారనమాట. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ బ్రెజాకి ఇది సరిపోతుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పారు. అది ప్రాక్టికల్గా చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇప్పుడు 1 లీటర్, ఇంకొకటి వీళ్ళ యాడిషన్ ఏంటంటే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ తీసుకొచ్చారనమాట. మంచిది. ముందైతే 5 స్పీడ్ ఉండేది. యాక్చువల్గా 6 స్పీడ్ అవసరం అనమాట. మనం ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు 6th గేర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. మైలేజ్ కూడా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇంకొకటి, మీరు ఈ టర్బో తీసుకోవాలనుకుంటుంటే మీకు ఓన్లీ మాన్యువల్ మాత్రం ఉంటుంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇంకొక ఇంజన్ ఉంది కదా, 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, అదైతే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ దాంట్లో కూడా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వచ్చిందనమాట. దాంట్లో మీకు మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. మీకు అదేవిధంగా సిఎన్జి కూడా సేమ్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషను. సిఎన్జి కొనాలనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఇప్పుడు బూట్ స్పేస్ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే సిలిండర్ను వాళ్ళు అండర్ బాడీ తీసుకొచ్చారనమాట, అది కూడా చాలా బాగుంటుంది. అది బాగుంది అనేటప్పటికీ ఒక మైనస్ కూడా యాడ్ చేశారనమాట, స్పేర్ వీల్ లేదనమాట. పంక్చర్ రిపేర్ కిట్ తీసుకొచ్చారు, అది కూడా నాకు అర్థమే కాదు ఈ లాజిక్ ఏంటో. మీరు ఎప్పుడన్నా లాంగ్ జర్నీస్కి, లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నారు అనుకుందాము, పంక్చర్ అయితే ఓకే, పంక్చర్ రిపేర్ కిట్తో చేసుకోవచ్చు. పంక్చర్ చేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చింది, టైర్ బస్ట్ అయింది, అప్పుడు ఏం చేస్తాం? అది మంచిది కాదు, సేఫ్టీకి కూడా మంచిది కాదు కదా. ఇది కాస్త ఆలోచించాలి బ్రాండ్స్.
ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎలా మర్చిపోతారో, ఎలా ఇగ్నోర్ చేస్తారో. ఇప్పుడు చూడండి, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వరు, రియర్ డీఫాగర్ ఇవ్వరు, రియర్ వాషర్ వైపర్ ఇవ్వరు, టీపీఎంఎస్ ఇవ్వరు. ఏంటో ఇది. మనం వద్దనుకున్న కొద్దిమందికి నాకు సన్ రూఫ్ వద్దంటే అది ఇస్తారు, వేరే ఫీచర్స్ ఇస్తారు, యూజ్లెస్ ఫీచర్స్. స్పేర్ వీల్ ఏంటి, సేఫ్టీ రిలేటెడ్ కదా, అది ఇవ్వలేదన్నమాట. సో సిఎన్జి కొనాలనుకున్న వాళ్ళకి మీకు స్పేస్ అయితే బూట్ స్పేస్ వచ్చింది, కానీ స్పేర్ వీల్ తీసేస్తారనమాట. అదొకటి. ఇప్పుడు మనము 1 లీటర్ యూనో టర్బో పెట్రోల్, ఇది 3 సిలిండర్స్. ఇది కూడా ఇంకోటి 4 సిలిండర్స్ ఇవ్వచ్చు కదా. ఎవరో స్టార్ట్ చేస్తారు, అందరూ అదే పట్టుకుంటారు. ఇంకా 4 సిలిండర్స్ ఉంటే ఎంత బాగుంటుంది. అది కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఈ బ్రెజాకి, ఈ సైజుకి, ఈ వెయిట్కి మినిమం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ తీసుకురావాల్సింది. కానీ వాళ్ళు 3 సిలిండర్స్ తీసుకొచ్చారు, అది కూడా 1 లీటర్ తీసుకొచ్చారు. మనం ఎంతనా చెప్పచ్చు, కానీ ఆ వెయిట్కి 1.2 మినిమం ఉండాలి. ఉదాహరణకి మన మహీంద్రా 3XOలో ఉంది కదా, అలాగా. ఇప్పుడైతే ప్రైజింగ్ వచ్చేద్దాం. 1 లీటర్ ప్రైజింగ్ చూస్తే ఎల్ఎక్స్ఐ వచ్చేసి 7.40 lakhs అనమాట. 7,40,000కే స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మంచిదే. ముందైతే రేట్ ఎక్కువ ఉండేది కదా, అప్పుడు 1.5 లీటర్ ఉండేది. దానికి కూడా ట్యాక్స్ పెరుగుతుంది కదా, కాబట్టి ఇది 1 లీటర్ కాబట్టి ట్యాక్స్ తగ్గుతుంది. వీళ్ళకి ఇంకా ఛాన్స్ ఉన్నింది చూడండి. 1 లీటర్ అంటే 1.2 వరకు తీసుకెళ్ళచ్చు. సేమ్ జిఎస్టీలోనే ఉంటుంది, తక్కువ జిఎస్టీనే ఉండేది. వీళ్ళు మిస్ చేశారు అది. సో మనకి 7.4K వచ్చేస్తుంది. విఎక్స్ఐ చూస్తే 8,55,000 ఉందన్నమాట. తర్వాత జెడ్ఎక్స్ఐ చూస్తే 9,85,000 ఉంది, 9,85,000. అలాగే జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 10 లక్షలు ఉందన్నమాట. తర్వాత జెడ్ఎక్స్ఐ ప్లస్ చూస్తే 11,16,000 ఉందన్నమాట. అదేవిధంగా జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ చూస్తే మనము 11,31,500 ఉంది. తర్వాత 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంది కదా, అది మాన్యువల్లో చూస్తే ఇది కూడా 6 స్పీడే. అన్నీ ఇప్పుడు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అనమాట. ఎల్ఎక్స్ఐ చూస్తే మనము 8,30,000 ఉంది, విఎక్స్ఐ 9,26,000 ఉంది. అలాగే జెడ్ఎక్స్ఐ చూస్తే 10,50,000 ఉంది, 10,50,000. అలాగే జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 65,500 ఉందన్నమాట. అలాగే సిఎన్జి ఉంది కదా, సేమ్ 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజను, అది కూడా 6 స్పీడ్ ట్రాన్స్మిషను. ఎల్ఎక్స్ఐ చూస్తే మనకు 9,30,000 ఉంది, విఎక్స్ఐ చూస్తే 10 లక్షలు ఉంది, 9,99,000 ఉంది. జెడ్ఎక్స్ఐ మనకు 11,49,900 వస్తుంది. అలాగే జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 11,65,500 ఉంది. ఇప్పుడు 1.5 లీటర్లో ఆటోమేటిక్ కూడా వస్తుంది. మనకు ఆటోమేటిక్ గురించి తెలుసు కదా, అది టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే 2 బాగుంటాయి ఇప్పుడు ట్రాన్స్మిషన్స్. ఏంటది, టార్క్ కన్వర్టర్ కానీ సివిటి కానీ చాలా బాగుంటాయి. స్మూత్గా ఉంటుంది, ల్యాగ్ ఉండదు, జర్క్స్ ఉండదు, హెడ్ నాడ్ ఉండదు, మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. దీంట్లో మనకి టార్క్ కన్వర్టర్ ఉంది, చాలా బాగుంటుంది. మనకి ఎల్ఎక్స్ఐలో ఆటోమేటిక్ లేదనమాట. విఎక్స్ఐలో 10,60,000 90,000 అనమాట. అలాగే జెడ్ఎక్స్ఐ చూస్తే 11,84,900 ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 12,500 ఉంది. అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్ 13,54,900 ఉంది. తర్వాత జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ చూస్తే 13,71,000 ఉంది. ఈ ప్రైజెస్ అన్నీ నేను చెప్పింది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనమాట. ఓకే, సో ఇది అండి. ప్రైజింగ్ అయితే బాగుంది ఇప్పుడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ 1 లీటర్ టర్బో. మనకు తెలుసు కదా, లెస్ దాన్ 4 మీటర్స్ నుండి ఇంజన్ కెపాసిటీ అప్ టు 1.2 లీటర్ వరకు ఉంటే ఒక ట్యాక్స్ ఉంటుంది. అదే మనకు అబౌవ్ 1.2 లీటర్ ఇంజన్ ఉందనుకోండి, ట్యాక్స్ పెరిగిపోతుంది అనమాట. ఈ ట్యాక్స్ కూడా తగ్గించాలి. టూ మచ్ ఆఫ్ కాస్ట్ యాక్చువల్లీ కార్స్ పైన ఇండియాలో కాస్ట్ అయితే జిఎస్టీ ట్యాక్స్ అయితే తగ్గించాలన్నమాట. ఇట్స్ టూ మచ్. అదేవిధంగా హైబ్రిడ్ పైన ఎస్పెషలీ ఇప్పుడు పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, మైలేజ్ తగ్గుతుంది, కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన కూడా ట్యాక్స్లు తగ్గించాలి. ఓన్లీ ఎలక్ట్రిక్ పైన ట్యాక్స్లు తగ్గించారనమాట. బెనిఫిట్స్ అన్నీ ఎలక్ట్రిక్ కార్స్కే ఉన్నాయి.
వాళ్ళది కాస్త ఆలోచించి స్ట్రాంగ్ హైబ్రిడ్లకు కూడా ట్యాక్సులు తగ్గిస్తే చాలా బాగుంటుంది. మనకు కూడా ఖర్చు తగ్గుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ఇదండి ప్రైజింగ్ రిలేటెడ్. మీరైతే కార్ అయితే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కార్ కొనాలనుకుంటుంటే ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.